Hello students, welcome to Economics Wala. Today's topic would be tax to GDP ratio. Especially recently, Revenue Secretary of Government of India, Mr. Sanjay Malhotra says direct tax collection has increased to 6.6% of GDP. So with this, India is expected to reach 11.7 percentage, 11.7 percentage of tax to GDP ratio. So in this context, so he is saying that tax, especially from direct taxes, from 2022 to 23 to 6.6 percentage. So from 6.1 to 6.6 percentage. Remaining would be from indirect taxes. So with this, India is expecting to 11.7 percentage of tax to GDP ratio. So before that, what is this tax to GDP ratio? Let's have a clear understanding about that. Whatever the economy size with respect to India in this context, how much tax is generating from its economy. So, what is the tax to GDP ratio generally means how much tax it is collected upon its GDP. So, whether it is direct tax or indirect tax. So, this gives the policymakers and analysts a parameter that can be used to compare tax receipts. So, how much tax receipts it has from direct tax or indirect tax. So it gives a country's financial situation. A higher tax to GDP ratio means higher the tax to GDP ratio. The ratio indicates how well the government can afford its expenses. So the major thing is how government is expend expenses ఏ విధంగా మేనేజ్ చేస్తుంది అనేది మనకి దీని ద్వారా తెలుసుకోవచ్చు. అకార్డింగ్ టు వరల్డ్ బ్యాంక్ ట్యాక్స్ రెవెన్యూస్ అబౌవ్ 15% ఆఫ్ కంట్రీస్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేది కీ ఇంగ్రీడియంట్ ఫర్ ఎకనామిక్ గ్రోత్ అండ్ పావర్టీ రిడక్షన్ కూడా చెప్తున్నారండి. సో మనకి 15% అబౌవ్ ఉంటే దట్ ఈజ్ ఏ గుడ్ ఇండికేటర్ అండ్ ఆల్సో ఏ కీ ఇంగ్రీడియంట్ ఫర్ ఎకనామిక్ గ్రోత్ అండ్ పావర్టీ రిడక్షన్ కూడా చెప్తున్నారు. అయితే వాట్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ లో ట్యాక్స్ టు జీడిపి రేషియో ఇన్ ఇండియా? అలాగే ఇక్కడ మనకి స్టాటిస్టిక్స్, యాజ్ పర్ స్టాటిస్టిక్స్ తీసుకుంటే మనకి ఓన్లీ 6% ఆఫ్ పీపుల్ ఇన్ ఇండియా పే ఇన్కమ్ ట్యాక్స్. సో ఇన్కమ్ ట్యాక్స్ అనేది డైరెక్ట్ ట్యాక్స్ అండి. అలాగే మనకి 8 crore పీపుల్ అవుట్ ఆఫ్ 132 crore పాపులేషన్, మన పాపులేషన్ తీసుకుంటే ఓన్లీ 8 crore పీపుల్ మాత్రమే ఈ ట్యాక్స్ పే చేస్తున్నారు. 2023 గ్రాస్ ట్యాక్స్ టు జీడిపి రేషియో చూసుకుంటే మనకి 11.1% ఉంది. సో ఇది మనకి 2024-25కి గవర్నమెంట్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ టు బి అట్ 11.7 అని చెప్తున్నారు. సో ఇది బేసిక్ అండర్స్టాండింగ్ అబౌట్ ట్యాక్స్ టు జీడిపి రేషియో అండి. అయితే మనకి ఈ లో ట్యాక్స్ ఎందుకు, వాట్ ఆర్ ద కాజెస్ ఫర్ లో ట్యాక్స్ టు జీడిపి రేషియో అనేదాన్ని ఒకసారి చూద్దాం. సో మనకి ఫస్ట్ థింగ్, లో ట్యాక్స్ టు జీడిపి రేషియో చూసుకుంటే ఫస్ట్ రీజన్, మనం రీజన్ ఏది కోట్ చేయొచ్చు అంటే ఇండియా అనేది ఇన్ఫార్మల్ సెక్టార్ ఎక్కువ అండి బేసిక్గా. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇన్ఫార్మల్ సెక్టార్ ఎక్కువ, ఇన్ఫార్మల్ ఆర్ అన్ఆర్గనైజ్డ్. సో ఈ ఇన్ఫార్మల్ అన్ఆర్గనైజ్డ్ అనేది డైరెక్ట్ గా గవర్నమెంట్ పర్వీ కింద ఉండదు కాబట్టి ఇక్కడ ట్యాక్స్ ఎవేషన్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంది. ఛాన్సెస్ కాదు, ట్యాక్స్ ఎవేషన్ ఎక్కువ ఇక్కడ. సో దీనివల్ల మనకి గవర్నమెంట్ కి ట్యాక్స్ టు జీడిపి రేషియోలో ట్యాక్స్ కాంట్రిబ్యూషన్ అనేది వెరీ లెస్ అని చెప్పొచ్చు. అలాగే మనకి అగ్రికల్చర్ సెక్టర్, సో అగ్రికల్చర్ ట్యాక్స్ సెక్టార్ లో మనకి దెర్ ఇస్ నో ట్యాక్స్ అండి. సో జనరల్ గా అగ్రికల్చర్ సెక్టార్ అనేది ఏంటంటే మనకి లిస్ట్ లో చూసుకుంటే కాన్స్టిట్యూషన్ లో మనకి స్టేట్ లిస్ట్ లో ఉంటుంది అగ్రికల్చర్ అనేది. సో స్టేట్స్ అనేవి జనరల్ గా ఏం చేస్తాయంటే వీటి మీద ట్యాక్స్ ఇంపోజ్ చేసేదానికి ఇంట్రెస్ట్ చూపారు. సో మనకి ఇక్కడ ఆల్మోస్ట్ మనకి 25 crore హౌస్ హోల్డ్స్ చూస్తే దీంట్లో 15 crore హౌస్ హోల్డ్స్ మనకి ఆల్మోస్ట్ అగ్రికల్చర్ సెక్టార్ లోనే ఉన్నారండి. సో ఈ అగ్రికల్చర్ సెక్టార్ నుంచి మనకి ఎటువంటి ట్యాక్స్ కాంట్రిబ్యూషన్ లేదు. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ ఫర్ లో ట్యాక్స్ టు జీడిపి రేషియో అని చెప్పొచ్చు. అలాగే మనకి ట్యాక్స్ అథారిటీస్ కి అలాగే ట్యాక్స్ పేయర్స్ కి,
ట్యాక్స్ అథారిటీస్ అలాగే ట్యాక్స్ పేయర్స్ అండ్ ట్యాక్స్ పేయర్స్ వీళ్ళకి కాన్స్టెంట్ గా ఎప్పుడు డిస్ప్యూట్స్ నడుస్తూనే ఉన్నాయి. కాన్స్టెంట్ డిస్ప్యూట్స్. సో ఈ డిస్ప్యూట్స్ కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్పొచ్చు. సో ఈ కాన్స్టెంట్ డిస్ప్యూట్స్ నడ ఆ, జరగడం వల్ల ఏంటంటే ట్యాక్స్ ఎరియర్స్ ఏవైతే ఉన్నాయో ఈ ట్యాక్స్ ఎరియర్స్ అన్ని కూడా ట్యాక్స్ అథారిటీస్ రియలైజ్ చేయలేకపోతున్నాయి, అంటే ట్యాక్స్ కలెక్ట్ చేయలేకపోతున్నాయి ఈ కాన్స్టెంట్ డిస్ప్యూట్స్ వల్ల. అలాగే మనకి సమ్ టైమ్స్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా ఇష్యూస్ ఉన్నాయని కూడా చెప్తున్నారు. ఎందుకంటే రిచ్ ఇండివిజువల్స్ కు అలాగే కార్పొరేట్ సెక్టార్స్ కి వీళ్ళకి ఇచ్చే బెనిఫిట్స్ ఏ విధంగా బెనిఫిట్స్ ఇస్తారంటే ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ ఇస్తున్నారు. సో ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ ఇవ్వడం వల్ల కూడా ఇక్కడ వీళ్ళకి ట్యాక్స్ పే చేసే ఛాన్సెస్ లేదు. చాలా వరకు రిచ్ ఇండివిజువల్స్ కానీ లేదంటే కార్పొరేట్ ట్యాక్స్ పేయర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి ఏంటంటే ఏదైనా న్యూ ఇన్వెస్ట్మెంట్ లేదంటే న్యూ ప్రోడక్ట్ ఏదైనా లాంచ్ చేయడం కానీ లేదంటే ఏదైనా కంపెనీస్ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు జనరల్ గా గవర్నమెంట్స్ ఏం చేస్తాయంటే ట్యాక్స్ హాలిడేస్ కానీ ట్యాక్స్ బ్రేక్స్ ఇవన్నీ ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ కింద ఉంటాయి. కాబట్టి దీనివల్ల కూడా మనకి ట్యాక్స్ అనేది గవర్నమెంట్కి రాదు. తర్వాత నెక్స్ట్ వచ్చి మనకి లో పర్ క్యాపిటా ఇన్కమ్. లో పర్ క్యాపిటా ఇన్కమ్ అండ్ పావర్టీ. సో జనరల్ గా ఇండియాలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువ కాబట్టి పర్ క్యాపిటల్ ఇన్కమ్ తక్కువ ఉన్నప్పుడు ఇన్కమ్ వాళ్ళు ఎంత తక్కువ ఎర్న్ చేస్తే జనరల్ గా వాళ్ళు ట్యాక్స్ కూడా పే చేసేది అంత తక్కువ ఉంటుంది. సో ఇండియాలో మనకి ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ ఉంటుందండి. సో మన ఇన్కమ్ స్లాబ్స్ పెరిగే కొద్దీ మనం ట్యాక్స్ కూడా మనం పే చేయాల్సింది ఉంటుంది, ఎక్కువ పే చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకి పర్ క్యాపిటల్ ఇన్కమే తక్కువ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ మనం ట్యాక్స్ అనేది పే చేసేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉండదు. సో ఎక్కువ భాగం మనం ట్యాక్స్ పే చేసేదానికి ఉండదు కాబట్టి లో పర్ క్యాపిటల్ ఇన్కమ్ అలాగే పావర్టీ అనేది కూడా మనకి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ అండి. సో సింప్లిఫై చేసుకుంటే ఇన్ఫార్మల్ అండ్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ వల్ల మనకి ట్యాక్స్ ఎవేషన్ జరుగుతుంది. అలాగే అగ్రికల్చర్లో మనకి ఎటువంటి ట్యాక్స్ లేదు కాబట్టి మెజారిటీ కేసెస్ మనకి అగ్రికల్చర్ నుంచి ట్యాక్స్ రెవెన్యూస్ మనకు రావు. అలాగే ట్యాక్స్ అథారిటీస్ కి ట్యాక్స్ పేయర్స్ కి కాన్స్టెంట్ గా డిస్ప్యూట్స్ ఉండడం వల్ల ట్యాక్స్ ఎరియర్స్ అనే దాన్ని వీళ్ళు రికవర్ చేసేదానికి చాలా తక్కువ స్కోప్ ఉంటుంది ఇక్కడ. అలాగే రిచ్ ఇండివిజువల్స్ కి కార్పొరేట్స్ కి జనరల్ గా ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ ఇవ్వడం వల్ల కూడా ట్యాక్స్ అనేది రియలైజ్ కారు. అలాగే లో పర్ క్యాపిటా ఇన్కమ్. సో మనకి పర్ క్యాపిటా ఇన్కమ్ తక్కువ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఇండియాలో ప్రోగ్రెసివ్ ట్యాక్సేషన్ సిస్టమ్ ఉంది కాబట్టి సో దాని ప్రకారం మనకి ట్యాక్స్ రెవెన్యూస్ కూడా మనకి చాలా తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో దీనివల్ల అయితే ఈ లో పర్ క్యాపిటా వల్ల వాట్ ఈస్ ద కాన్సిక్వెన్సెస్, అంటే కాన్సిక్వెన్సెస్ ఏం జరుగుతాయి. సో దీనివల్ల ఏంటంటే జనరల్ గా గవర్నమెంట్స్ వెల్ఫేర్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో ఈ వెల్ఫేర్ స్కీమ్స్ కానీ లేదంటే నేషనల్ సెక్యూరిటీ, సో వీటి మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసేదానికి ఛాన్సెస్ ఉండదు. సో ఇవి ఎఫెక్ట్ అవుతాయి. అలాగే మనకి లోయర్ ట్యాక్స్ టు జీడిపి రేషియోలో ట్యాక్స్ కలెక్షన్స్ మనకు తక్కువ ఉండడం వల్ల ఏంటంటే మనకి క్యాపిటల్ ఎక్స్పెండిచర్స్ కూడా మనం క్యాపెక్స్ అంటాం కదా. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ అండి ఇవి. ఈ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ మనం ఎక్కడ పెడతాం జనరల్ గా సోషల్ హెడ్స్ మీద పెడతాం. సోషల్ హెడ్స్, ఈ సోషల్ హెడ్స్ అనేటి ఏంటి? సో జనరల్ గా హెల్త్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు. సో వీటి మీద ఇన్వెస్ట్మెంట్ చేసేదానికి మన దగ్గర ట్యాక్స్ రెవెన్యూస్ ఉండవు కాబట్టి ఇవన్నీ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. దీస్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ అని కూడా చెప్పొచ్చండి. అలాగే మనకి ఈ ఇవన్నీ కూడా ట్యాక్స్ రెవెన్యూస్ లేవు కాబట్టి జనరల్ గా గవర్నమెంట్స్ ఏం చేస్తాయంటే దే కెన్ బారో ఫ్రమ్ మార్కెట్ అండి. బారో ఏ విధంగా మార్కెట్ నుంచి బారో చేస్తాయంటే త్రూ బాండ్స్ నుంచి అనుకుందాం. సో ఈ బాండ్స్ నుంచి మార్కెట్ లో వీళ్ళు చేయడం వల్ల ఏంటంటే సో క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్ ఉంటుందండి. క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్ అంటే ప్రైవేట్ సెక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ ప్రైవేట్ సెక్టర్ ఏం చేస్తుందంటే ఇండియన్ మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో ప్రతి దగ్గర గవర్నమెంటే బారో చేసుకుంటూ ఉండడం వల్ల ఏంటంటే జనరల్గా ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్స్ పెరుగుతాయి. సో ఇంట్రెస్ట్ రేట్స్ పెరిగినప్పుడు ఆబ్వియస్లీ ప్రైవేట్ సెక్టర్స్ ఎవరైనా కూడా తక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు.
అంటే ఈ ఏదైనా ప్రాజెక్ట్స్ తీసుకోవడం కానీ లేదంటే ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేయాలనుకున్నప్పుడు చాలా తక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు కాబట్టి దీన్నే క్రౌడింగ్ అవుట్ ఎఫెక్ట్ అని కూడా అంటారండి. సో ఈ విధంగా మనకి ఈ విధంగా వీళ్ళు బారో చేయడం వల్ల ఏంటంటే మనకి ఫిజికల్ డెఫిసిట్స్ కూడా పెరిగే ఛాన్సెస్ ఉంది. ఫిజికల్ డెఫిసిట్స్ ఫిజికల్ డెఫిసిట్స్ జనరల్ గా ఏ గవర్నమెంట్స్ అయినా అక్రాస్ ద వరల్డ్ జనరల్ గా డెమోక్రటిక్ నేషన్స్ ఏవైనా కూడా మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్స్ రన్ ఆన్ ఫిజికల్ డెఫిసిట్స్ అండి. ఎందుకంటే వాళ్ళు రెవెన్యూ అలాగే వాళ్ళ ఎక్స్పెండిచర్ రెండు ఎప్పుడు మ్యాచ్ కావు. సో వాళ్ళ రెవెన్యూ ఎక్స్పెండిచర్ చూసుకుంటే రెవెన్యూ మాత్రం ఎప్పుడు తక్కువ ఉంటుంది, వాళ్ళ ఎక్స్పెన్సెస్ మాత్రం ఎక్కువ ఉంటాయి. సో ఈ బ్రిడ్జ్ చేసేదానికి ఏం చేస్తారంటే మోస్ట్ ఆఫ్ ద గవర్నమెంట్స్ ఏంటంటే ఫిజికల్ డెఫిసిట్స్ మీదనే రన్ అవుతుంటాయి. అంటే హెవీలీ బారో చేస్తుంటారు. ఈ హెవీలీ బారో చేయడం వల్ల ఎఫెక్ట్స్ కూడా మనం ఆల్రెడీ క్రౌడింగ్ ఎఫెక్ట్ కావచ్చు, లేదంటే మార్కెట్లో ఇన్ఫ్లేషన్ కూడా ఛాన్సెస్ ఉంది దీనివల్ల. సో ఇన్ఫ్లేషన్ కూడా ఛాన్సెస్ ఉంది. అలాగే మనకి మనం ఇన్ కేస్ ఎక్స్టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ ద్వారా ఎక్కడైనా బయట వేరే నేషన్స్ నుంచి కానీ లేదంటే వేరే ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి మనం బారో చేసినప్పుడు ఏంటంటే ఈ ఎక్స్చేంజ్ రేట్ వాలటాలిటీస్ కూడా ఉంటాయండి. సో ఎక్స్చేంజ్ రేట్ వాలటాలిటీస్, ఈ ఎక్స్చేంజ్ రేట్ వాలటాలిటీస్ వల్ల ఏంటంటే రూపీ డిప్రిషియేట్ కావడం అవుతుంది. సో ఇది వన్ ఆఫ్ ద కాన్సిక్వెన్సెస్ అని చెప్పొచ్చండి. సో జనరల్ గా తర్వాత మనకి ఇంకొక కాన్సిక్వెన్సెస్ ఏంటంటే ట్యాక్స్ ఎవేషన్. ఈ ట్యాక్స్ ఎవేషన్ వల్ల హై ప్రొడక్టివిటీ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వీటి మీద ఎక్కువ బర్డన్ పడుతుంది. సో నెక్స్ట్ వచ్చి మనకి వెల్ఫేర్ స్కీమ్స్ మీద మనం వెల్ఫేర్ స్కీమ్స్ ఇంప్లిమెంట్ చేయాలంటే కూడా చాలా వరకు ఈ ట్యాక్స్ రెవెన్యూస్ ఉండవు కాబట్టి ఆ వెల్ఫేర్ యాక్టివిటీస్ అన్ని కూడా మనకు చాలా వరకు ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. అలాగే నెక్స్ట్ వచ్చి మనకి సోషల్ ఇన్ఈక్వాలిటీ అండి. సోషల్ ఇన్ఈక్వాలిటీ అంటే జనరల్ గా గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఈ వెల్ఫేర్ యాక్టివిటీస్ అన్ని ఇంప్లిమెంట్ చేయడం వల్ల చాలా వరకు గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఈ పూర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో ఈ పూర్ పీపుల్ ను కూడా ఆన్ పార్ విత్ రెగ్యులర్ పీపుల్ లేకి తీసుకొచ్చేదానికి ట్రై చేస్తుంది. ఏ విధంగా మనకి వాళ్ళకి హెల్త్ కానీ లేదంటే ఎడ్యుకేషన్ కానీ ఇవన్నీ ప్రాపర్ సోషల్ హెడ్స్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల వీళ్ళు పూర్ పీపుల్ ఉన్న వాళ్ళు ఏమవుతారంటే జనరల్ గా రిచ్ పీపుల్ కి నియర్ గా రాకపోయినా కూడా అట్లీస్ట్ బేసిక్ స్టాండర్డ్స్ ఆఫ్ లివింగ్ కోసం వీళ్ళు సోషల్ సెక్టార్స్ లో ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇన్ కేసు ఇక్కడ మనకి ట్యాక్స్ రెవెన్యూస్ జనరల్ గా గవర్నమెంట్ దగ్గర రెవెన్యూ లేకపోతే ఏం చేస్తుంది, వీళ్ళ మీద ఇన్వెస్ట్ చేసేదానికి ఛాన్సెస్ ఉండదు. సో దీనివల్ల ఏంటంటే మనకి సోషల్ ఇన్ఈక్వాలిటీస్ కూడా పెరిగిపోతాయి. సో దీని తర్వాత మనకి వాట్ ఆర్ ద మెజర్స్, మనకి ఏ రకమైన మెజర్స్ తీసుకుంటే ఆ, ఇది మనకి అంటే ట్యాక్స్ టు జీడిపి రేషియో మనం వీ కెన్ ఇంక్రీజ్ అని చూసుకుంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే మనకి ట్యాక్స్ రిఫార్మ్స్ అండి. ట్యాక్స్ రిఫార్మ్స్ ఒకటి, ఇది మనకి టార్క్ అని చెప్పి ఒక అడ్మినిస్ట్రేటివ్ రిఫార్మ్స్ టిఏఆర్కి ట్యాక్స్ అడ్మినిస్ట్రేషన్ రిఫార్మ్స్ కమిషన్ ఏం చెప్పిందంటే మనకి మన దగ్గర సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఒకటి, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఒకటి, ఈ రెండు కూడా మెర్జ్ చేయమని చెప్తున్నారు. తర్వాత ట్యాక్స్ పేయర్స్ కి అండ్ అథారిటీస్ కి ఉన్న ఇష్యూస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ రెక్టిఫై చేయండి. అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వీటి మధ్య డిస్ప్యూట్స్ లేకుండా చూడండి. తర్వాత అగ్రికల్చర్ మీద కూడా సర్టెన్ ట్యాక్స్ అనేది ఇంపోజ్ చేయాలని చెప్పి ప్రపోజల్ ఉంది అగ్రికల్చర్ మీదుగా ట్యాక్స్. సో ఈ ట్యాక్స్ అనేది నియర్ ఫ్యూచర్ లో ఇంప్లిమెంట్ అవుతుందా లేదా అనేది దట్స్ అప్ టు పొలిటికల్ విల్ అండి. బట్ ఏంటంటే అగ్రికల్చర్ మీద కూడా ట్యాక్స్ చేయండి అని కూడా కొన్ని ప్రపోజల్స్ అయితే ఉన్నాయి. తర్వాత ఏదైనా డిస్ప్యూట్స్ ఉంటే జనరల్ గా ట్యాక్స్ డిస్ప్యూట్ సెటిల్మెంట్ కూడా మనం ఏం చేయాలంటే ఎఫెక్టివ్ గా వర్క్ అయ్యేలా చూడాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సిటిజన్స్ యాటిట్యూడ్ అండి. సో
సిటిజన్స్ యాటిట్యూడ్ కూడా చేంజ్ అవ్వాలి. సో ఏ విధంగా చేంజ్ అవ్వాలంటే ఒక నేషనల్ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వాలి. ట్యాక్స్ పేయింగ్ అనేది నేషనల్ రెస్పాన్సిబిలిటీగా అయ్యేదానికి గవర్నమెంట్ వేరియస్ స్టెప్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో జనరల్గా మనం ఏదైనా ట్యాక్స్ అథారిటీస్ దగ్గరికి వెళ్ళినా లేదంటే గవర్నమెంట్ అప్రోచ్ అయినా కూడా మనకి ఏంటంటే చాలా వరకు ఇది ఒక హెక్టిక్ టాస్క్, అలాగే కాంప్లెక్స్ ప్రాసెస్. సో మన రెవెన్యూ రిసోర్సెస్ అన్ని కూడా గవర్నమెంట్ తెలిస్తే దాని తర్వాత ఫ్యూచర్లో మనల్ని హెరాస్ చేసే ఛాన్సెస్ ఉంటాయి కదా అని చెప్పి చాలా వరకు ఏంటంటే ట్యాక్స్ ఎవేషన్కి ఎక్కువ ప్రిఫర్ చేస్తుంటారు. సో ఇవన్నీ లేకుండా సిటిజన్స్ యాటిట్యూడ్ కూడా చేంజ్ చేసే మాదిరిగా ఈ ట్యాక్స్ అథారిటీస్ కావచ్చు లేదంటే గవర్నమెంట్ కావచ్చు, వీళ్ళు ఏం చేయాలంటే ప్రాపర్ స్టెప్స్ తీసుకోవడం వల్ల ట్యాక్స్ మనకి రెవెన్యూస్ అనేదాన్ని పెంచుకునే ఛాన్సెస్ ఉందండి. సో ఇది జనరల్ గా ట్యాక్స్ టు జీడిపి రేషియో గురించి డిస్కషన్. హౌ మచ్ ట్యాక్స్ ఇట్ ఈస్ కలెక్టింగ్ ఫ్రమ్ ఓవరాల్ ఎకానమిక్ యాక్టివిటీస్ ఆఫ్ ద కంట్రీ. అంటే ఒక జీడిపిని తీసుకుంటే జీడిపిలో ఎంత పర్సెంటేజ్ మనకు ట్యాక్సెస్ వస్తున్నాయి అనే దాని గురించే ఈ ట్యాక్స్ టు జీడిపి రేషియో అనే కాన్సెప్ట్ అండి. సో ఇది న్యూస్ లో ఎందుకు ఉందంటే రీసెంట్ గా రెవెన్యూ సెక్రటరీ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎస్పెషల్లీ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్ కింద వర్క్ చేస్తుంది. అతను ఏం చెప్తున్నాడంటే మనకి 6.6% వరకు ఇంక్రీజ్ అయింది ఏది డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్. అంటే రిమైనింగ్ కాంట్రిబ్యూషన్ వచ్చి మనకి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ లో ఉందండి. సో టోటల్ మనకి 11.7 అనే బ్రాకెట్ మనం టచ్ చేస్తున్నాం సూన్ ఫ్యూచర్ లో అని చెప్పి చెప్తున్నారు. ఆ కాంటెక్స్ట్ లో ఈ డిస్కషన్ తీసుకురావడం జరిగిందండి. సో ఇది ఎవ్రీథింగ్ అబౌట్ ట్యాక్స్ టు జీడిపి రేషియో. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే దీని మీద మీరు కామెంట్స్ లో మెన్షన్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ క్లాస్.